జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ధర్మపురి నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు గ్రామాల్లో ఇవాళ మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్ పర్యటించారు. ఈ సందర్భంగా అనేక మంది రైతులు తమకు గోదావరి ఎండిపోవడం వల్ల నీరు అందట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేయగా అప్పటికప్పుడు స్పందించినటువంటి మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్ అక్కడి నుంచే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి వివరించారు విషయాన్ని. ఈ క్రమంలో తాను కలెక్టర్కు విషయాన్ని వివరించి తక్షణమే రివ్యూ నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. అయితే వరి నాట్లు చివరి దశకు చేరుకున్న సమయంలో తక్షణమే నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా తాము పూర్తి స్థాయిలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు అందించాము. ఇప్పుడు కూడా అందించేందుకు అన్ని పుష్కలమైన అవకాశం ఉన్న నేపథ్యంలో తక్షణమే నీరు విడుదల చేయాలని సందర్భంగా కుప్లేశ్వర్ కోరడంతో రైతులందరూ అందరూ కూడా కృతజ్ఞత తెలిపారు. మరొక వార్త, ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ధర్మపురి కొండగట్టులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం కూడా ఉదయం నుంచే భారీ ఎత్తున భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పుణ్య స్నానాలు ఆచరించినటువంటి భక్తులు అక్కడే పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండగట్టు ధర్మపురి ఆలయాలు కూడా కిక్కిరిసిపోయాయి. ధర్మపురి వద్ద ప్రత్యేకించి పార్కింగ్కు సపరేట్ ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా అక్కడ విధించారు. కొండగట్టు వద్ద కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యార్థం పలు వసతులైతే కల్పించారు. మరొక వార్త, ఇటు వైపు కుక్కలు మరోవైపు కోతులు ఈ బెడద జగిత్యాల జిల్లా వాసులను వెంటాడుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక చోట కోతులు లేదా కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో నిన్న మల్యాల మండలం చెందినటువంటి ఒక వృద్ధురాల్ని ఇంట్లో ఉన్నటువంటి సమయంలో దాదాపు 20 నుంచి 30 కోతులు ఏకకాలంలో దాడికి పాల్పడగా ఆమె వారించే క్రమంలో ఆమె పైన దాడి చేసింది. అయితే ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొంది ప్రస్తుతానికైతే డిశ్చార్జ్ కాగా మొత్తంగా ఈ కోతుల బెడద నుంచి కుక్కల బెడద నుంచి కాపాడాలంటూ స్థానికులైతే వేడుకుంటున్నారు. మరి ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.